అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీపై కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టిన హోంమంత్రి అనిత. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి అందించేందుకు ప్రణాళికలు. వివరాలను వెల్లడించిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఉమాశంకర్. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ జీవో విడుదల చేయాలి. తమ సమస్యలపై నినదించిన అంగన్వాడీలు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీపై మంత్రి నారా లోకేష్ ఈ రోజు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే లక్ష్యంతో ఉమ్మడి అనంతపూర్ జిల్లా ఆటోమేటివ్ క్యాపిటల్ గా, ఉమ్మడి కర్నూలు జిల్లా రెన్యూవల్ ఎనర్జీ క్యాపిటల్ గా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ గా, నెల్లూరు జిల్లా డైవర్సిఫైడ్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ గా, ప్రకాశం జిల్లా పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యతగా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పాలసీ లేదు, ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు, ఎక్స్పోర్ట్స్ లో మనం ఎక్కడ కానీ ఫోకస్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ ని పడుకోబెట్టేశారు. అధ్యక్ష 25% ఫోన్లు 5 సంవత్సరాలు 25% ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది 5%కి పడిపోయే పరిస్థితి. అధ్యక్ష 5%. అనేక పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి. అధ్యక్ష దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, నేను ఇప్పుడే చెప్పినట్లు 53 కంపెనీలతో మనం ఒప్పందం కుదుర్చుకుంటే దాంట్లో 27 కంపెనీలు అధ్యక్ష మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పారిపోయినాయి. అధ్యక్ష ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ ఈ రోజు ఇక్కడ ఉంటే నేను సూటిగా ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష. వోల్టాస్ అధ్యక్ష, టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్, వాళ్ళకి ఇచ్చిన 7 ఎకరాలు ఏదో పైప్ లైన్ వేస్తున్నారు, మాకు ఇంకో పక్కనున్న 7 ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు అధ్యక్ష. వాళ్ళు ఆనాడు పెట్టుబడి 1200 కోట్ల రూపాయలు, సుమారుగా 2000 మందికి ఉద్యోగాలు అధ్యక్ష. ఆ 7 ఎకరాలు ఇవ్వనందుకు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మైక్రోమాక్స్ అధ్యక్ష పట్టించుకోలేదు. జిఎం మాడ్యులర్, ఇప్పుడు మనం పెద్ద పెద్ద యాడ్లు చూస్తున్నాం, స్విచ్ బోర్డ్ కంపెనీ, ఆంధ్ర కంపెనీ, ఆనాడు 133 కోట్ల పెట్టుబడి 2230 మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ కూడా ఈ రోజు తెలంగాణకు పంపించారు అధ్యక్ష. మనం గతంలో చూసాం, ఏం తప్పు చేయని అమర్ రాజా బ్యాటరీ పైన ఎలా రేట్లు చేశారు, పొల్యూషన్ రేట్లు, అదే విధంగా మన లేబర్ రేట్లు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అధ్యక్ష. అలాంటి కంపెనీని కూడా తీసుకెళ్లి తెలంగాణకు పంపించే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష. అతను టీసీఎల్ సంస్థకు చెందిన బడాచోర్ నేను పాదయాత్రలు, యోగలం పాదయాత్రలో పేరు పెట్టాను అధ్యక్ష. ఆయన చైనా సంస్థకి, టీసీఎల్ సంస్థకు చెందిన ఒక చైనీస్ ఎంప్లాయీని భోజనానికి పిలిచి బయట నుంచి తలుపు లాకేసి వెళ్ళిపోయాడు అధ్యక్ష. ఎందుకంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట, వెహికల్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, నేను గతంలో ఐటీ గురించి మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను. టీసీఎల్ సంస్థ కష్టపడి మన ప్రభుత్వం గతంలో తీసుకొస్తే అధ్యక్ష, గత అధికారులు కానీ మంత్రులు టీసీఎల్ వస్తే కూర్చోబెట్టి లోకేష్ కి మీరు ఎంత వాటా ఇచ్చారని అడిగారు అధ్యక్ష. చైనీస్ కంపెనీని ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష. ఇట్లా అడుగడుగునా అవమానించారు అధ్యక్ష, అడుగడుగునా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. మీరు చూస్తే గత 5 సంవత్సరాలు
ఫాక్స్కాన్ కానివ్వండి, పెగట్రాన్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, ఇదంతా తమిళనాడుకి, కర్ణాటకకి, తెలంగాణకి వెళ్ళే పరిస్థితి అధ్యక్ష సెమీ కండక్టర్ సప్లై చైన్ మొత్తం ఆనాడు మన రాష్ట్రంలో ఏర్పడే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. గడిచిన 5 సంవత్సరాలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు ఒక పారిశ్రామికవేత్తను కలిసాడు అధ్యక్ష? మంత్రి గారు వెళ్ళారు అధ్యక్ష? మంత్రిని అడితే ఏమో కోడి ముందలు వచ్చిందా, గుడ్డు ముందలు వచ్చిందా ఇంకా ఆలోచిస్తున్నా అని చెప్పాడు అధ్యక్ష కోడిగుడ్డు మంత్రి. అలా ఉంది పరిస్థితి. ఏనాడు వాళ్ళు వెళ్ళలేదు, కలవలేదు, ఒప్పందాలు కుదిరించుకోలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు అధ్యక్ష. ఒక మాట చెప్పాలంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర క్రెడిబిలిటీ చాలా కింద ఉంది అధ్యక్ష. యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువకులందరూ నన్ను అడిగారు, మీరు పరిశ్రమలు పెట్టుబడులు మరి మీరు ఎట్ట తీసుకొస్తారంటే వాళ్ళకి ఒకటి చెప్పాను అధ్యక్ష, మా దగ్గర ఒకటి ఉంది, అది బ్రాండ్ బాబు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను అధ్యక్ష. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులకి ఆంధ్ర రాష్ట్రం పెట్టేదానికి పరిశ్రమలు ఈరోజు క్యూ కడుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాం చంకలు గుద్దే దాంట్లో చూస్తే మొన్న ఒక్క కేబినెట్ మీటింగ్ లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాలనలో గంజాయి మాఫియా, బ్లేడ్ బ్యాచ్ దుర్మార్గాలపై జగన్ ఒక్క సమీక్ష చేయలేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇదే ఇప్పుడు మా ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారిందని, చెక్ పోస్టులు పెంచామని, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు ఆరోపించారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ రామతీర్థం శ్రీరామచంద్రుని శిరస్సు ఖండన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన హిందూ దేవాలయాలపై దాడులను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు మనం జరిగిన ఈ సభల్లో అన్ని దాడుల కోసం విధ్వంసాల కోసం చర్చిస్తున్నాం అధ్యక్ష. కానీ మన సనాతన ధర్మంలో మనం హైందవ సాంప్రదాయాన్ని పాటిస్తున్న మన హిందూ దేవాలయాల మీద
సుమారు 250 దేవాలయాల మీద దాడులు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఐదేళ్లలో. అందులో ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన రామతీర్థం శ్రీరాముని విగ్రహం శిరస్సు కట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా పిఠాపురంలో, అదేవిధంగా అంతర్వేది, కాకినాడ, ఇలా సుమారు చెప్పుకుంటూ పోతే మన దుర్గమ్మ కోవిల్లో 3 సింహాలు, రథం మీద ఉన్న 3 సింహాలు మాయమైపోయాయి అధ్యక్ష. ఇప్పటి వరకు జరిగిన ఈ దాడుల్లో ఎవరు చేశారు, ఇది ఎందుకు చేయించారు, దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక ఒక పెద్ద మాఫియా ఉంది అధ్యక్ష. మన సనాతన ధర్మమైన హైందవ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలి, అవమానపరచాలనే ఉద్దేశంతో చేసిన కుట్ర అధ్యక్ష ఇది. దీన్ని చాలా పెద్ద కుట్రగా భావించి మన సభలో తప్పకుండా మీరు దీని మీద ప్రత్యేకమైన చర్చ చేసి దీని మీద ఒక కమిటీ వేసి ఒక సిఐడికో సిబిఐకో అప్పగించి దీని మీద నిగ్గు చేర్చవలసిన అవకాశం ఉంది అధ్యక్ష. లేని పక్షంలో మనకు దేవుడు క్షమించగలరేమో కానీ ప్రజలు మాత్రం. అంతర్జాతీయ మత్స్య దినోత్సవం పార్వతీపురం జిల్లాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు అశుతోష్ శ్రీవాత్సవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలో చేపల వేట చేస్తున్నారని, టెక్నికల్ గా కూడా చేపల వేటను చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. టెక్నికల్ శిక్షణకు ప్రతిపాదనలు సమర్పించాలని మత్స్యశాఖ అధికారికి ఆదేశించారు. కవర్ చేశారు. అందరూ మోస్ట్లీ ఈ ఏరియా నుంచి అనుకుంటారు. ఎవరైనా పాలకొండ నుంచి వచ్చారా? పాలకొండ సబ్ డివిజన్ నుంచి ఉన్నారు. సో ఇప్పుడు సార్ చెప్పారు ఐటీడీఏ పార్వతీపురం నుంచి యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి. అట్లా ఐటీడీఏ సీతంపేట తరఫున కూడా మనము ఏదైతే SCA2 TSA గ్రాంట్ ఉందో దాని నుంచి మనం కూడా ఫిషరీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తా ఉన్నాము. మనకు శ్రీకాకుళం జేసీ గారు ఆల్రెడీ టెండర్ వేసి అప్రూవ్ చేశారు. దాన్ని మనం షెడ్యూల్ ఆల్రెడీ తయారు చేసామని చెప్తా ఉన్నారు మీ FDO. ఆ షెడ్యూల్ ప్రకారం ఏవైతే సహకార సంఘాల ఆధ్వర్యంలో నడుస్తా ఉన్న చిన్న చిన్న చెరువులు కానివ్వండి, లేకపోతే వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొత్త ఫిషరీ స్టాక్స్ అయితే మేము ఇస్తా ఉన్నాం, చేపలను అయితే ఇస్తా ఉన్నాము. కానీ సార్ మరీ చెప్తా ఉన్నారు, లైక్ మీరు పాతకాలం పద్ధతుల లాగా మన ట్రెడిషనల్ వేస్ట్ లో దాన్ని చేయకుండా కొంచెం ఏదన్నా కొత్త పద్ధతులు నేర్చుకొని మీరు కూడా దాని నుంచి ఎక్కువ అవుట్పుట్ వచ్చేలాగా, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేలాగా, కొంచెం హెల్తీ ఫిష్ వచ్చేలాగా, ఎక్కువ క్వాంటిటీ ఫిష్ వచ్చేలాగా కొంచెం మీరు కూడా కొత్త పద్ధతులు నేర్చుకొని దానికి అనుగుణంగా కొంచెం ప్రణాళికలు రచించుకుంటే కొంచెం మీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫర్దర్ గా మనకు మేజర్ ఇష్యూ ఏంటంటే మనం ఫిష్ అంతా చేస్తాము. విజయనగరం పరిధిలోని 15వ డివిజన్లో నిర్వహించిన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. చిన్నపల్లి వీధి, పెద్దపల్లి వీధి, తెలకల వీధి, రామ మందిరం తదితర ప్రాంతాల్లో జరిగింది పర్యటన. సమస్యలపై ప్రజలు వినతులు అందించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కమిషనర్ సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటన చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు 15వ డివిజన్లో పర్యటించామన్నారు. అయితే 4 చోట్ల వీధి దీపాలు మరమ్మతులకు గురయ్యాయని, రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరారని చెప్పారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టిలో ఉంచి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గురువారం వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు 15వ వార్డు సందర్శనలో ప్రజాప్రతినిధులు, తర్వాత మా స్టాఫ్, ఏసీపీ గారు, ఏఈ గారు, మా టీపీఆర్ఓ గారు వీరందరూ కలిసి కార్పొరేటర్ గారితో కలిసి వార్డు సందర్శన చేసామండి. వార్డులో చిన్న చిన్న మేజర్గా ఏం లేవు, అన్నీ మైనర్గా చిన్న రోడ్సే ఉన్నాయి. మెయిన్ ఆ రోడ్స్ అవన్నీ ప్రపోజలు. తర్వాత వీధి దీపాలు ఒక వార్డులో ఒక ఏరియాలోనూ ఒక 4 వీధి దీపాలు వెలగటం లేదని వాళ్ళు ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు. పెన్షన్ కూడా ఒక పెన్షన్ గురించి కూడా ఒక కంప్లైంట్ పెట్టారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని మా కమిషనర్ గారి ద్వారాగా మేము అన్ని సదుపాయాలు కూర్చడం కోసం అని చెప్పి మా పర్యటన జరుగుతుందండి. మా పర్యటనలో గమనించినవన్నీ కూడా
మేము పై వారి ఆదేశాల ప్రకారంగా ఇవన్నీ క్లియర్ చేస్తామని తెలియజేస్తాం. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఆర్థిక పరిపుష్టికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని జిల్లా సహకార అధికారి పి రమేష్ పేర్కొన్నారు. విజయనగరంలోని ఈరోజు ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా PACSL పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి సహకార సంఘం డిజిటలైజేషన్ అవుతుందని, ఆన్లైన్లో ఎక్కడి నుంచి చూసినా ఏ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం గురించి అయినా పూర్తి వివరాలు లభిస్తాయన్నారు. సహకార సంఘాల్లో రైతులే కాకుండా చిరు వ్యాపారులు, కుటీర పరిశ్రమలకు రుణాలు అందుకోవచ్చన్నారు. ఉన్న 65 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కూడా మనకి కంప్యూటరైజేషన్లో భాగంగా డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే మొదట సంఘంలో 31/3/2024 వరకు ఉన్న డేటా అంతా కూడా దాన్ని అప్లోడ్ చేశారు. అది అయిన తర్వాత DCTలో సైన్ అప్ అనేది జరుగుతుంది. అదంతా కూడా మనకి ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని సంఘాల్లో అయిపోయాయి. అయిన తర్వాత నెక్స్ట్ ప్రీ మైగ్రేషన్ అంటే మనం 31/3/2024 తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం రోజువారీ చేసి మనం గో లైవ్లోకి మనం 1వ తారీఖు నుంచి కూడా వెళ్ళడానికి మనం అయితే చర్యలు తీసుకుంటున్నాము. ఇంచుమించు మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దీన్ని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అన్ని సొసైటీలకు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రతి మెంబర్ తాలూకా ఆధార్ నెంబర్తో పాటు దీంట్లో ఎంటర్ చేస్తారు. అంటే ఇక్కడ బినామీ అనేది అవకాశం ఉండదు. అంటే ఇంతవరకు ఏదైనా సొసైటీల్లో బినామీ రూపంలో పేర్లతో ఉన్న అలాంటివన్నీ కూడా గతంలో జరిగాయని, అంటే మన జిల్లాని కాదు కానీ మొత్తం మీద ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఒక ప్రధానమైన ఆరోపణ ఉన్నది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనకి మన రిజిస్ట్రార్ గారు బాబు గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆధార్తో లింక్ చేసి ఇవన్నీ కూడా మనకి చేయడం జరిగింది. జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో విద్యార్థులకు సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాలు అన్న అంశంపై ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్, రాష్ట్ర నాయకులు డాక్టర్ పైల రమేష్ రాజు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ పౌర సమాజం స్థాపన, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా 3.5 దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన జన విజ్ఞాన వేదిక విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, శాస్త్రీయ దృక్పథం వంటి ఎన్నో అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. మూఢనమ్మకాల నిర్మూలనకు విశేషంగా కృషి చేస్తూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, సామాజిక సేవ ఇటువంటి విషయాల్లో కూడా విశేషంగా కృషి చేస్తుంది. ఈ సమాజ సేవలో భాగంగా ఇటీవల విజయవాడ వరద బాధితులకు సుమారు ₹1,00,000 విరాళాలు సేకరించి నిజమైన బాధితులైనటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి నిత్యావసర సరుకులు పంచడం ద్వారాగా సమాజ సేవను నిరూపించుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యారంగంలో పాఠశాల స్థాయిలో విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు 10 out of 10 సాధించడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు కూడా పాఠశాలకు వెళ్ళి చెప్తున్నాం. అలాగే కాలేజీ విద్యార్థుల విషయానికి వస్తే కాలేజీ చదువు అనంతరం వారి భవిష్యత్తులో కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, జీవన నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలు కూడా చేస్తూ ఇందులో భాగంగా మరి ఈ నెల 23వ తారీఖున స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యోగార్థులకు కెరీర్ గైడెన్స్, జీవన నైపుణ్యాలు లాంటి విషయాల్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా యువ నాయకుడు శ్రీ డాక్టర్ పైలా గారు తన భుజాన్ని అన్ని విషయాలు వేసుకొని కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు. అలాగే మా కృష్ణాజీ గారు కూడా జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక ఈ విద్యార్థులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం హాజరవలసిందిగా మీ తరఫున కోరుతున్నాను. పోటీ పరీక్షలు విద్యార్థుల కోసం ఎస్పెషల్లీ ఎలా చదవాలి, ఏ విధంగా పైకి రావాలి, ఏ రకంగా చదివితే పోటీ పరీక్షల్లో
విజేతలు అవుతారు అనే అంశాల మీద సామాజిక అవగాహన, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సదస్సుకి ముఖ్య వక్తలుగా మన విజయనగరం జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ గారు, అలాగే మన విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీ బి సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు మరియు అదనపు జిల్లా జడ్జి గారు అయినటువంటి పోక్సో కోర్టు జిల్లా జడ్జి గారు కె నాగమణి గారు హాజరవుతున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడమే కాక చట్టాల మీద అవగాహనను పెంచుతూ సామాజిక బాధ్యతను పెంచాలనేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనంగా మన నేషనల్ టీఓటీ అయినటువంటి జన విజ్ఞాన వేదిక ఫౌండరు, జాతీయ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ప్రత్యేకంగా విద్యార్థులను ఉద్దేశించి జీవన నైపుణ్యాలు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, చదువు, ఉద్యోగము, మరి పెళ్ళి తదితర విషయాలన్నింటినీ స్పృశిస్తూ విద్యార్థులకి మంచి లక్షణాలతో ఈ సమాజాన్ని మెరుగుపరుచుకునే విధంగా కావాల్సినటువంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న శంఖారావం నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు తెలిపారు. బొబ్బిలి సిఐటియు కార్యాలయంలో శంఖారావం ప్రచార పత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులపై భారాలు వేస్తూ పాలిస్తోందని ఆరోపించారు. పాల్గొవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం రైతుల మీద, కార్మికుల మీద దాడిని పెంచింది. అందులో భాగంగానే నవంబర్ 26 దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, సభలు, ధర్నాలు చేపట్టాలని అఖిలపక్ష టీయు, రైతు కిసాన్ మోర్చా నిర్ణయించాయి. అందులో భాగంగా బొబ్బిల్లో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ నుండి ప్రదర్శన చేయాలని చెప్పేసి నిర్ణయించాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్లకి ఈ 10 ఏళ్ల కాలంలో 19 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. అదే క్రమంలో రైతుల మీద సబ్సిడీ, వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీని ఎత్తివేసి రైతుల మీద పెనుభారం మోపింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు రైతులకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా జిల్లా షెడ్యూల్ తెగల సంక్షేమ అభివృద్ధి అధికారి విజయనగరం వారి ఆదేశాల మేరకు ధాత్రి అభిజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం మేరకు బొబ్బిలి మండలంలో సిహెచ్ బొడ్డవలస గ్రామ పంచాయతీలో శివారు గ్రామమైన నిమ్మలపాడు గ్రామంలో షెడ్యూల్ తెగల వారి జీవనోపాధి, విద్య, వైద్య, ఇతర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు చేపట్టారు. గ్రామంలో ప్రధాన అవసరాలు మరియు సమస్యలన్నీ కూడా గుర్తించి వాటిపై అధికారులకు తెలియజేస్తామని బొబ్బిలి ఎంపీడీఓ రవికుమార్ పేర్కొన్నారు. ధాత్రి అభిజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అనే పథకంలో ఆ ఊర్లో వైద్య, విద్య అన్ని రంగాల్లో కూడా అక్కడ ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, తర్వాత ప్రధాన సమస్యలు ఏమున్నాయి, అవకాశాలు, ఇవన్నీ కూడా ఈవేళ మీటింగ్ పెట్టడం జరిగింది. స్థానిక సర్పంచి, ఎంపీటీసీ, గ్రామ ప్రజలు అందరితో కూడా ఆ గ్రామంలో మీటింగ్ పెట్టి అక్కడి నుంచి సమాచారం తీసుకుని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ఈ విషయాలన్నీ తెలియపరచమని డీడీ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు తెలియపరచగా మేము గ్రామ ప్రజలందరితో కూడా మీటింగ్ పెట్టి అక్కడున్న అన్ని డిపార్ట్మెంట్ల తాలూకా వివరాలు తీసుకుని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సేకరించి అక్కడ ఏంటేంటి కావాలి, ప్రజలకి ప్రస్తుతం అర్జెంటుగా ఏంటేంటి కావాలి, పాఠశాల రిపేరు, అంగన్వాడీ రిపేరు, ఇలాంటివి ఏమైనా ఉంటే సమాచారం సేకరించి ఆ ఒక్క గ్రామానికి ఈ పథకంలో మంజూరు చేయుటకు ఈరోజు అందరూ కూడా సమావేశం అవడం అయింది. ఆ సమావేశంలో తీర్మానం కూడా తీసుకోవడం అయింది. ఆ తీర్మానం
అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ జీవో వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. వేసవి సెలవులు ఇవ్వాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఈరోజు మినీ అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 42 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా ఇచ్చిన మినిట్స్ కాపీని వెంటనే అమలు చేయాలని అన్నారు. మట్టి ఖర్చుల జీవోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బి పైడిరాజు, ఎస్ అనసూయ, జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మినీ వర్కర్ని వర్కర్గా పిలుస్తున్నారు కానీ వర్కర్ వేతనం ఇవ్వట్లేదు. అందుకని మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మినీ సెంటర్లు బడ్జెట్ కేటాయింపులు చెయ్యాలి, వెంటనే జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు వర్కర్లతో సమానంగా అన్ని పనులు చేస్తున్నప్పటికీ మినీ వర్కర్లకి వేసవి సెలవులు ఉండట్లేదు. అట్లనే 10 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి జీవో ఉంది, దాన్ని కూడా అమలు చేయట్లేదు. ఈరోజు వర్కర్లకి సూపర్వైజర్ పోస్టుల్లో 50% ఇవ్వాలి అనే ఒక నిబంధన ఉంది. ఆ ప్రమోషన్లకు కూడా మినీ వర్కర్ని అర్హత లేదు అనేది ఈరోజు వాళ్ళని వైలేట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మినీ సెంటర్లు నడవటానికి లేదు, వెంటనే మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితమే నిర్ణయం చేశారు. ఈరోజు అనేక రాష్ట్రాల్లో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు అయినాయి. పక్కన తెలంగాణ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చారు, కానీ మన రాష్ట్రంలో మాత్రం మార్చలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రబీ పంటలకు బీమా ప్రీమియంని చెల్లించాలని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కన్వీనర్ జనార్దన్ పేర్కొన్నారు. నగరంలోని కనపాక యూత్ హాస్టల్లో ఈరోజు పంటల బీమా పథకంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పంటల బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వరి, మొక్కజొన్న, పెసర, మినుము పంటలకు 1.5% ప్రీమియం చెల్లించాలన్నారు. అకాల, అధిక వర్షపాతం, చీడపీడల వాతావరణం, ఉష్ణోగ్రతలో వ్యత్యాసం, అధిక గాలి వేగం ఉన్న వాటికి మాత్రమే బీమా చేపడతాయన్నారు. బీమా వర్తించే సమయం కూడా ఉంటుందన్నారు. రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రీస్ట్రక్చర్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్, ఈ 2 స్కీముల్ని ఇండియా వైడ్గా ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ అనమాట. సో ఈ కంపెనీ విజయనగరం డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, శ్రీ సత్య డిస్ట్రిక్ట్స్, ఈ 3 డిస్ట్రిక్ట్స్కి క్రాప్ ఇన్సూరెన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఏఏసీ కింద ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఈసీ యాక్టివిటీస్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ మెన్షన్ చేసిన ఈ ఐఈసీ యాక్టివిటీస్లో ఒక భాగంగా ఈరోజు సిఎస్సిస్ ఏంటంటే నాన్ లోని ఫార్మర్స్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఇదొక భాగం అనమాట, ఇదొక పాత్ అనమాట. సో ఈ స్కీమ్లో ఎన్రోల్మెంట్ చేయడానికి కోసం వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఏంటంటే ఈ రబీ సీజన్లో 4 పంటలు నోటిఫై ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ తరపున. 1 వరి, మొక్కజొన్న, పెసలు, మినుములు. ఈ 4 పంటల్ని ఫార్మర్స్ అందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని మేము ఇక్కడికి వచ్చి తెలియజేయడం అనేది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ స్కీమ్. ఏంటంటే 1.5% ప్రీమియమే ఫార్మర్ చేత కట్టించబడుతుంది. మిగిలిన ప్రీమియంని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో కడుతుందన్నమాట. ఫార్మర్కి కట్టకుండా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కడుతుందన్నమాట. సో ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్క ఫార్మర్ వినియోగించుకోవాలని, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో తెలియజేయడానికి కోసం ఈరోజు సిఎస్సి వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో సిఎస్సి ఇప్పుడు ఫార్మర్స్ ఏం చేస్తారంటే, మీరు అందరూ మీ దగ్గరలో ఉన్న సిఎస్సిస్కి వెళ్ళి మీ యొక్క క్రాప్ని ఇన్సూర్ చేసుకోండి. మీరు పట్టాదారు పాస్బుక్ మొదటి కాపీ, బ్యాంక్ పాస్బుక్. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమాశంకర్ పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మొత్తం 4,41,000 గృహాలు ఉన్నాయన్నారు. ఇప్పటికీ 1,95,000 మందికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా 2,05,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వవలసి ఉందన్నారు. మంచినీరు సరఫరాకు అవసరమయ్యే పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. జిల్లాకు 2 టీఎంసీల మంచినీరు అవసరమని చెప్పారు. నీటి వనరుల ఆధారంగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.
కి మన జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు ఇచ్చాము. అటువంటివన్నీ కూడాను డీటెయిల్గా అందులో పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా మనకి జిల్లాలో 4,13,000 పైచిలకు హౌస్ హోల్డ్స్ ఉన్నట్లుగా, అందులో 1,95,000 వరకు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఇచ్చినట్లుగా గుర్తించడం జరిగింది. సో సుమారు ఇంకా 2,10,000 వరకు 2,05,000 వరకు ఇంకా కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి శాంక్షన్ అయినటువంటి వర్క్స్ ఏదైతే గ్రౌండ్ చేసామో దాని నుంచి సుమారు ఇంకొక 25,000 వరకు చేయగలుగుతాం. మిగతావన్నీ కూడాను ఇప్పుడు వర్క్స్ ఏవైతే ఇంట్రెస్ట్ కాలేదో ఇప్పుడు ప్రభుత్వం మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం వీటిలన్నిటికీ కూడా సోర్సెస్ మనం ఏదో బోర్వెల్స్ నుంచి లేకపోతే గ్రౌండ్ వాటర్ సోర్సెస్ తీసుకోవడం అది సస్టైనబుల్ కాదు. కాబట్టి మనం ఒక సస్టైనబుల్ సోర్స్ నుంచి ఇవ్వాలి అనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజర్వాయర్స్ నుంచి వివిధ రిజర్వాయర్స్ ఉన్నాయి కాబట్టి రిజర్వాయర్స్ నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసినటువంటి నీటిని మాత్రమే మన గ్రామాల్లో ఇవ్వాలి. అలాగైతే క్వాలిటీ పరంగా అయితేనేమి క్వాంటిటీ పరంగా అయితేనేమి గ్రామీణ ప్రాంతాల్లో అన్నిటికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు మన జిల్లాలో కూడా సుమారు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం గ్రామీణ ప్రాంతంలోని ప్రజలందరికీ నీరు ఇవ్వాలంటే సుమారు 2 TMC వరకు వాటర్ అవసరం. కాబట్టి ఆ వాటర్ని వివిధ రిజర్వాయర్స్ నుంచి ఏ కాన్స్టిట్యున్సీకి ఏ రిజర్వాయర్ నుంచి ఏంటి ఇవ్వాలి అనేది ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది. సో ఆ కార్యాచరణ ప్రకారం రాబోయే రోజుల్లో దాన్ని DPRL తయారు చేసి నెక్స్ట్ 3 yearsలో ఎంటైర్ స్టేట్లో అన్నిటికీ ఇవ్వాలనే సంకల్పం. అందులో భాగంగానే మన జిల్లా కూడాను ఈ వివిధ రిజర్వాయర్స్ నుంచి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాలెన్స్ FHTCs కవరేజ్ కూడాను ఇప్పుడు దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అనుగుణంగా వచ్చే ఈ 2-3 ఏళ్ళలో పూర్తి చేయడానికి మనం ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు దీన్ని చాలా బాగా స్ట్రెంగ్థన్ చేయడం జరిగింది. భగవాన్ సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకుని 100 మంది నిరుపేదలకు దుప్పట్లు, చీరల పంపిణీ చేపట్టినట్లు సమితి కన్వీనర్ జి సన్యాసి నాయుడు తెలిపారు. రేపు బాల వికాస్ పిల్లలకు ఆటల పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. 23న వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమై జలాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, బియ్యాలపేట గ్రామంలో ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. ఓకే అమ్మా. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మలకు అనంతగా నమస్కారాలు సమర్పించుకుంటూ స్వామివారి యొక్క 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి బహుమందిరంలో తేదీ 18-11-24 సోమవారం నుంచి 23-11-24 శనివారం వరకు 6 రోజులు కార్యక్రమాలు స్వామివారి బర్త్డే దినోత్సవాలు చేసుకుంటున్నాము. అందులో భాగంగా సోమవారం సత్యసాయి వ్రతాలు చేసుకున్నాము బియ్యాలపేట గ్రామంలో. మంగళవారం హనుమాన్ చాలీస్ సామూహికంగా చదవడం, మహిళలకి 100 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. నిన్న యూత్ డే సందర్భంగా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళకి స్వెటర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సేవా రోజు, ఈరోజు 100 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఆల్రెడీ మందిరంలో ప్రారంభించాము. అక్కడ పద్మావతి నగరు, ధర్మపురి వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు బ్రాహ్మ సమాజంలో కూడా ఇక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ పేదవాళ్ళు ఒక 25 మంది స్త్రీలకి, 20 మంది పురుషులకి దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. స్వామివారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేసుకున్నాము. రేపు కూడా బాల వికాస్ పిల్లల సేవా కార్యక్రమం, ఆటల పోటీలు, క్విజ్ పోటీలు ఉన్నాయి. ఎల్లుండి స్వామి పుట్టినరోజు 23వ తేదీన ఉదయం ఓంకార సుప్రభాత నగర సంకీర్తనతో పాటు స్వామివారికి జలాభిషేకం ఉన్నది. తర్వాత సామూహికంగా రుద్రాభిషేకాలు ఉన్నాయి. ఎల్లుండి కూడా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఆ సందర్భంగా బియ్యాలపేట గ్రామంలో గ్రామం అందరికి కూడా ప్రసాదం పంపిణీ ఉంది. ప్రతి ఇంటికి ఒక అమృత కలశం 10 కేజీల బియ్యము, కేజీ నూనె, కేజీ పప్పు, కేజీ చింతపండు, కేజీ ఆయిల్ అది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎస్కోట ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ అంబాసిడర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, గుర్తింపు కార్డులు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలను పరిష్కరించి కార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా చేపట్టడం జరిగింది సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేపట్టారు. మేము మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా సిఐటి యూనియన్గా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు పారిశుద్ధ్య కార్మికులకి సన్మానాలు చేస్తే వాళ్ళే ఆకలి మంటలు తెరవు. వాళ్ళ బకాయి జీతాలు ఒక్కొక్కరికి 3 నెలల నుంచి సుమారు 18 నెలల వరకు బకాయిలు ఉన్నాయి. కానీ బకాయి జీతాలు ఇవ్వకుండా మీరు సన్మానాలు చేయడం ఏంటి? అమాయకమైనటువంటి ఈ పేదలు అడగరు కదా, వీళ్ళందరూ వెనుకబడిన తరగతికి చెందిన వాళ్ళు, వీళ్ళేదో భుజాల మీద చేస్తే గజాలు అయిపోయి పెద్దగా చూస్తారు, సంతోషిస్తారు అనే దుర్మార్గపు ఆలోచనతోనే మీరు వీళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. బకాయి జీతాలు ఇవ్వాలి. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీపై కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టిన హోంమంత్రి అనిత. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి అందించేందుకు ప్రణాళికలు. వివరాలను వెల్లడించిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఉమాశంకర్. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ జీవో విడుదల చేయాలి. తమ సమస్యలపై నిర్ణయించిన అంగన్వాడీలు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.